వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం పాయింట్ డీకోడెడ్లో ఏదైతే విషయాలు ఉన్నాయో వివరాల ద్వారా ఆ విషయంలో ఉన్న అసలు నిజాన్ని బయట తీసే ప్రయత్నం చేస్తుంటాం. అదేవిధంగానే గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికీ ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరు చెప్పిన మాట, ఎప్పుడైతే ప్రభాకర్ రావు నోరు తెరుస్తారో అసలు దోషులు, అసలు నిందితులు, దీని వెనకాల ఉన్న అసలు సూత్రధారులు బయటకు వస్తారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన అనారోగ్య కారణాలు చూపిస్తూ తప్పించుకు తిరుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆయన ఇండియాకు వచ్చారా, ఆయన నోరు తెరిచారా, అసలు సూత్రధారులు ఎవరో బయటకు వస్తారంటూ భారీగానే మనము ప్రకటనలు చూస్తూ వచ్చాం. ప్రభాకర్ రావు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఒకవేళ తిరిగి వచ్చినా ఎలా తనను తాను రక్షించుకోవాలి, నిజంగానే తను ఏదైనా విషయాన్ని బయట పెట్టకూడదు అనుకుంటే తను ఎలా దాన్ని దాచగలుగుతారో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నా సరే ఇలాంటి ప్రచారానికి కానివ్వండి, ఇలాంటి ప్రకటనలకు కానివ్వండి ఎలాంటి మార్పు రాలేదు. ఫైనల్గా చూస్తే ఇప్పుడు ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుంటే తప్ప అసలు విషయాలు బయటికి రావు అని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్. ఫైనల్గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడి మరి ప్రభాకర్ రావుని ఇప్పుడు అదుపులోకి తీసుకుంది. ఏం జరగబోతుంది? నిజంగానే ఆయన సరెండర్ అవుతే ఆ భయం ఎవరికి పట్టుకుంటుంది? అదే ఇవాళ మన పాయింట్ డీకోడెడ్. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూడాలి. ఎందుకంటే ప్రభాకర్ రావే ఈ మొత్తం విషయానికి ముడులు విప్పుతున్న అసలు సూత్రధారిగా మనం చూస్తున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు నిజంగానే లొంగిపోతే ఏం జరిగే అవకాశం ఉంది అన్నది ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రశ్నలో భాగంగా మార్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రభాకర్ రావు ఈ మొత్తం వ్యవహారాన్ని తనకు సంబంధించిన అనుచరులు, తన దగ్గర ఉన్న ఆఫీసర్లతో దీని మొత్తాన్ని నడిపారు అన్నది ప్రతి ఒక్కరు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సిట్టు వచ్చి ఎక్కడ ఆగుతోంది అంటే ప్రభాకర్ రావు దగ్గర ఆగుతుంది. ప్రభాకర్ రావు నోరు తెరిస్తే అసలు విషయాలు బయటపడతాయి కాబట్టి ఆయన నోరు తెరవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సరెండర్ అయితే ఏం జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో దాని విచారణ అన్నది ఖచ్చితంగా వేగం పెరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా కొత్త విషయాలు బయటపడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకు? ఇప్పటిదాకా ఆయన కేవలము నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఇంటెలిజెన్స్ డీజీగా నేను చేయాల్సిన పని నేను చేశాను తప్ప నేను నాకు ఉన్న స్కోప్లో ఉన్న అంశాలు కాకుండా బయట ఎక్కడికి వెళ్ళి నేను ఏం చేయలేదు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అదుపులోకి తీసుకొని మరొకసారి విచారిస్తే ఆయన ఒకవేళ నిజంగానే కొత్త విషయాలు ఏమైనా బయటపడే అవకాశం ఉందన్నది ఒక ఆశతోనో ఆ ఆకాంక్షతోనో అధికారులు ముందుకు పోతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక అధికారులకు సంబంధించి కూడా ఇప్పటిదాకా కొద్దిమంది పేర్లు మాత్రం బయటకు వచ్చాయి, వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారన్న విషయము. ఈ ఓవరాల్ అంశంలో కూడా దానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసే కేసు మాత్రం వాళ్ళ మీద ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానికి సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో ఇప్పుడు దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ చేసిన ఆడియోలు, వాళ్ళు దాచిపెట్టిన ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా కొన్ని హార్డ్ డిస్క్లో ఉండేవి. ఆ హార్డ్ డిస్కుల్ని తీసుకెళ్ళి నాశనం చేసి తీసుకెళ్ళి మోరీలో పడేశారు, మూసే నదిలో దాన్ని విసిరేశారు. వాటిని తీసుకొచ్చినా సరే వాటిని రిట్రీవ్ చేయడానికి అవకాశం లేకుండా ఉండేలాగా చేసిన నేపథ్యంలో దాని మీద ఏమైనా సరే ఈయన ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కొత్త అధికారుల పేరు ఏమైనా వస్తాయా, వాళ్ళ దగ్గర అయినా బ్యాకప్ డేటా ఉందన్నది కూడా మనం చేసే అవకాశం ఉంది. ఇక ఈ మొత్తంలో కేవలము అధికారులు కాకుండా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు జరుగుతూనే ఉంది. సో ఒకవేళ ఆ పేర్లు బయట పెట్టినా దానికి సంబంధించిన ఆధారాలు ఆయన ఇచ్చినా, ఆయన దగ్గర ఉన్న గతంలో ఉన్న ఏదైనా డేటాలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానివ్వండి, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరికితే ఈ కేసు దిశ అనేది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రాజకీయంగా ఏదైతే దీని ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుతున్నామో ఆ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, దీనికి సంబంధించిన విపక్షాలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మనకు సెకండ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతారు, ఆయన మాటలు చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసిన ఆరోపణలకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అన్నది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడాలి. ఆ ఆరోపణలకు ఆధారాలు తీయడానికి ఈ సరెండర్ అయితే ఉపయోగపడే అవకాశము మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక అధికారిగా, అధికారంలో ఉన్న ఒక పార్టీగా, లేదా అప్పుడు అధికారంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక వెసులుబాటు ఉంటుంది. ఏదైనా సరే రాష్ట్రానికి లేదా దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారానికి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నా ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాళ్ళు, నక్సలైట్లు లేదా అనుమానితులు ఎవరైతే వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రతి నిమిషం దాన్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ
ఈ నక్సలైట్లు లేదా మావోయిస్టుల పేరుతో సామాన్య ప్రజలు చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాటిని కూడా వీళ్ళు ట్యాప్ చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. దీనికి ప్రధాన సూత్రధారి కేసీఆర్, అలాగే కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. అందులో భాగంగానే చివరికి సొంత చెల్లి అయిన కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నది ఆరోపిస్తూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు అయితే ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈయన్ని సరెండర్ చేసిన తర్వాత ఏదైతే వీళ్ళు కోర్టులో వినిపించిన కీలకమైన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కోర్టు యాక్సెప్ట్ చేసింది కాబట్టి వీళ్ళు చేసిన ఆరోపణలకు న్యాయసమ్మతం ఉంది అని చెప్పే అవకాశము మనకు అనిపిస్తుంది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ పైన కేవలం అవినీతి ఏదైతే ఆరోపణలు మాత్రమే ఆధారాలు లేవు అనే దాని దగ్గర నుంచి కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు బీఆర్ఎస్పై చేసిన దాడులకు ఒక బలం కూడా లభిస్తుంది. ఇక ఈయన అరెస్టుకు సంబంధించి లేదా ఈయన ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన డిస్కషన్ జరిగిన నేపథ్యంలో ప్రజల్లో కూడా కేవలం ఇది రాజకీయ కోణంలో కాకుండా న్యాయసమ్మతమైన కోణంలో ప్రజలకు చెప్పి ఆ నమ్మకం పెంచుకునే ప్రయత్నము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పాత వ్యాఖ్యలు, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇంకోసారి హైలైట్ చేస్తారు కాబట్టి ఇది ఖచ్చితంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కంటే వాటన్నిటిలో కూడా ఎన్నికల వ్యూహంలో వీటన్నిటిని అస్త్రంగా ఉపయోగించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల లాభం అయితే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాలా, ప్రభుత్వంగా చెప్పినా సరే వీళ్ళకి ఒక లాభం అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఆయన నోరు తెరుస్తారా లేదా అన్న ఒక ప్రశ్న ఉంటే అది నిజంగానే నోరు తెరిస్తే ఏమవుతుంది, అందులో ముఖ్యంగా ఇప్పటికే కవిత అనే ఒక అస్త్రం ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని అంశాలని వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశము మరొకసారి తెరపైకి వచ్చే నేపథ్యంలో మనకి థర్డ్ క్వశ్చన్ మనకి ఇప్పుడు అరైజ్ అవుతుంది. ఇది ఏమైనా బీఆర్ఎస్ పార్టీలోని లోపలి సంక్షోభాన్ని ప్రభావితం చేసే అవకాశం ఏమైనా ఉందా, అది ఎలా ప్రభావితం చేస్తుంది అన్నదాన్ని మనం థర్డ్ క్వశ్చన్గా చూడాలి. ఓవైపు ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఓవైపు అవినీతి ఆరోపణలు, అధిష్టానం పైన ఇతరత్ర ఆరోపణలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆరోపణలు చేస్తుంది కేవలము విపక్షాలే కాదు, అంటే వాళ్ళకి సంబంధించిన విపక్షాలు కాకుండా వాళ్ళ లోపల పార్టీ లోపలే ఉండి స్వయానా కేసీఆర్ కూతురు కేటీఆర్ సోదరి అయిన కవితనే బయటకు వచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, మా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ అయ్యాయి, మా వదినదో మా సిస్టర్దో వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, మేము ఏం చేసాము ఏం మాట్లాడినా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ట్యాప్ చేసి విన్నారు అని చెప్పే నేపథ్యంలో ఈ అంతర్గతంగా ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశము మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక దీంట్లో భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న చాలామంది నాయకులు, అందులో ముఖ్యంగా కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇక సొంత నాయకులకు, సొంత పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ అయ్యే విషయం మీద బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఒకరిని ఒకరు నమ్మని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ట్రస్ట్ అనే ఫ్యాక్టర్ మీద ఒక సంక్షోభం అయితే పెరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇక భవిష్యత్తు వ్యూహాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఫోన్లో మాట్లాడడమే భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. కేవలం అక్కడితో ఆగిపోలేదు. ఈ ఫోన్లలో చాలా అడ్వాన్స్డ్ మాల్వేర్లు పెట్టారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సరే ఫోన్ ఆఫ్లో ఉన్నా సరే వాళ్ళ వ్యవహారాల్ని, వాళ్ళకి సంబంధించిన మాటల్ని వినే అవకాశం ఉంది అనే విధంగా కూడా ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో కేవలం ఇద్దరి మధ్య ఫోన్ కన్వర్జేషన్సే కాదు, ఫోన్ దగ్గరలో పెట్టుకొని ఎవరైనా మాట్లాడుకున్నా సరే వాటిని కూడా విన్నారు వీళ్ళు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్న పాయింట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు లేదా అనుమానాలు, ఆరోపణలు, వీటి మీద డిస్కషను ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఫోర్త్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఆ ఫోర్త్ క్వశ్చను ఈ ఘటనపై ప్రజాభిప్రాయము ఏ దిశగా జరిగే అవకాశం ఉంది అన్నది ఇప్పుడు మనకు వస్తున్న అంశం. అధికారంలోంచి ఒక పార్టీ దిగిపోయింది అంటేనే ప్రజలకు సంబంధించిన అయితే వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడంలో ఫెయిల్ అయింది, లేదా ఇంకొక పార్టీ ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేరుస్తారనే ఆశతోనే ప్రజలు ప్రభుత్వాల్ని మారుస్తూ ఉంటారు. ప్రభుత్వాల్ని మార్చే క్రమంలో కేవలం పరిపాలనకు సంబంధించిన అంశం మాత్రమే అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఫోన్ ట్యాపింగ్ అంశంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలు లేదా వాళ్ళ వైరుపక్షాలు చేస్తున్న ఆరోపణల ప్రకారం ప్రతి ఒక్కరి ప్రైవసీకి భంగం కలిగేలాగా ఈ మొత్తం వ్యవహారం నడిచింది అనే విషయాన్ని ఒకవేళ వాళ్ళు
స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఆ స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యంలో ప్రజలు మరింతగా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. అలా ప్యానిక్ అవ్వడంతో పాటు ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందో ప్రభాకర్ రావు అరెస్ట్ కానివ్వండి, తదితర పరిణామాలు కానివ్వండి, ఆ పరిణామ క్రమంలో ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏదైనా ఆధారాలు చూపించగలిగినా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు వాళ్ళకి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగినా సరే పూర్తిగా అది బీఆర్ఎస్ పార్టీకి నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. ప్రజల మద్దతు పెరిగేదానికి ఛాన్సెస్ పూర్తిగా తగ్గిపోతాయి. ఇక పాత ప్రభుత్వంపై ఏవైతే ఈ ప్రైవసీకి సంబంధించిన అనుమానాలు ఉన్నాయో అవి మరింతగా బలపడే అవకాశం ఉంది. నిజంగానే ఇది అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే దీనికి కారణంగా ఆ అధినేత కానివ్వండి, ఆ నాయకులకు సంబంధించిన అంశాలపైన కూడా డిస్కస్ చేస్తారు. ఈ కేసు తేలుతుందా ఊడుతుందా, ఇందులో నిజానిజాలు అనే విషయంపైన చర్చలు అన్నవి అన్నీ చేసే ప్రయత్నం ఉంటుంది. వాటి మీద చర్చలు ఊపందుకునే అవకాశాలు కూడా మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇక దీనిపైన మీడియా దృష్టి పడింది అనుకోండి, ఎవరికి వాళ్ళే వాళ్ళదైన అంశాలని తెరపైకి తీసుకొని వస్తారు, ఎవరికి వాళ్ళే వాళ్ళదైన దానికి సంబంధించిన విశ్లేషణలు వినిపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దృష్టికోణంలో దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నంతో ప్రజల అభిప్రాయాలు కూడా మారే అవకాశము చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక పార్టీలు వాళ్ళ నమ్మకాలు, రాజకీయ పార్టీలపైన ప్రజల నమ్మకాలు, వీటిపైన కూడా కొత్తగా ఆలోచనలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఇప్పుడు ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడం ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త విశ్లేషణలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందంటే ఎస్ అని చెప్పే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఈ సరెండర్ అన్నది కొత్త తరహా భయాల్ని అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజల్లో కూడా తీసుకెళ్లే అవకాశమే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది, మనం మాట్లాడాల్సింది ఖచ్చితంగా ఈ సరెండర్ ద్వారా ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుంది, ఆ మలుపు తీసుకున్న అంశాలు బీఆర్ఎస్ పార్టీని ఏ స్థాయిలో నష్టపరుస్తాయన్నది కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం సరెండర్ అయితే జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మనము ఈ పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ పాయింట్ డీకోడ్ చేసే పరిస్థితుల్లో ఏమైందో మనం చూసాం.